పిటిషన్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేక సంవత్సరాల నుంచి ఇటువంటి నేను ఈడీ కేసులని ఆ కేసులని సిబిఐ కేసులని నా పైన అనేకమైన నిందలు వేస్తా ఉన్నారు. రేపటి నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే నా కేసులన్నీ విచారణ చేయండి. మీరు ఎంత త్వరగా ఒక వారంలో చేస్తారా, నెలలో చేస్తారా, 2 నెలల్లో చేస్తారా, నేను ఎవ్రీడే కోర్టుకు హాజరవుతాను. కాబట్టి నా కేసులన్నీ త్వరగా తేల్చేసి నేను నిర్దోషినైతే నన్ను నిర్దోషిగా బయటికి పడేయండి అనేటువంటి ఒక పిటిషన్ కానీ వేశారనుకోండి, అసలు మోహన్ రెడ్డి అన్న కోరుకున్నట్టు కడిగిన ముత్యంలాగా వస్తారో ఏ విధంగా వస్తారో అనేటువంటిది చట్టం నిర్ణయిస్తుంది. ఒకటి. రెండోది, హైదరాబాదు జనం వస్తారు, జనం ఏదో చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎవరి పార్టీ బేస్ ఉంటుంది, కొన్ని కమ్యూనిటీ బేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే, జనం వస్తే రావచ్చేమో. జనం రావటం జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. మాస్ కమ్యూనిటీస్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీతోనే, ఆ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేంజ్కి వచ్చారు. అది అందరికీ తెలుసు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం అన్నీ మనకు తెలియదు కాదు. అయితే ఇక్కడ ఒకటండి, మీరు వెంకటరెడ్డి గారి అంశం చెప్పారు.